ప్రెసెంట్ డేస్ లో చాలా ఫంక్షన్స్ కి వెళ్తుంటాం. వెళ్తుంటే ఏ ఫంక్షన్స్ కి వెళ్ళినా ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అసలు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వకూడదు అంటారు మేడం? రిటర్న్ గిఫ్ట్స్ అనేటువంటిది ఈ రోజుల్లో వచ్చినటువంటిది. ఈ రోజుల్లో అదొక ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఫంక్షన్ కి వెళ్తే మనకు రిటర్న్ గిఫ్ట్ వస్తుంది, లేదా మనం ఒక ఫంక్షన్ చేస్తున్నాము, ఒక పూజ పునస్కారము మన ఇంట్లో చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. అదేదో ఒక ఆచారం లాగా తయారైపోయింది. అది ఇప్పుడు ఇవ్వకపోతే ఏదో తప్పు చేసినట్టుగా కూడా ఫీలింగ్ అయిపోతుంది. వాస్తవానికి ఏంటి, ఎప్పుడైనా ఒక పూజ పునస్కారము, ఒక ఫంక్షన్ ఏదైనా ఉంటే పసుపు కుంకుమలు ఇచ్చేవాళ్ళు. పసుపు కుంకుమలు ఇవ్వాలి కూడా. అది పసుపు కుంకుమలు అని చెప్పి ఈ రోజులో ఏమైపోతుంది, చిన్న చిన్న వస్తువులు ఏవో పెట్టేస్తున్నారు, వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పసుపు కుంకుమలు ఏవో ఇంత కనిపించకుండా అసలు దాంట్లో కుంకుమ ఉందా పసుపు ఉందని వెతికి దాన్ని లాగి తీసి అప్పుడు వెతుక్కునే పరిస్థితి అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇలా ఇచ్చేటువంటి పసుపు కుంకులు కాక ఒకప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు మనకి చక్కగా మంచిగా ఇంత పండు తాంబూలం పెట్టి దాంట్లో పసుపు కుంకుమలాగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. అసలు ఆ పసుపు కుంకుమలు ఉన్నాయో లేదో కూడా కనిపించదు. సరే, ఏదేమైనప్పటికీ ఏంటంటే ఒక గిఫ్ట్ లాగా ఏదైనా ఇస్తే ఒక జ్ఞాపకంగా ఉంటుంది అని ఇవ్వటంలో తప్పలేదు. ఎప్పుడైనా సరే మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాము అని అనుకున్నప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే మన వృత్తికి సంబంధించినటువంటి వస్తువులని ఎవరికి రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యూజిషియన్ అనుకుందాం, మ్యూజిక్ కంపోజ్ చేస్తారు, లేదా దానికి రిలేటెడ్ పనులు వృత్తి చేస్తున్నారు. అప్పుడు మీరు ఒక గిటారు, వయలిన్ అలాంటివి ఇవ్వకూడదు. మీరు ఒక బ్యూటీషియన్ అనుకుందాం కాసేపు. సో మీరు వాడేటువంటి కాస్మెటిక్స్, లేకపోతే ఏవో దానికి వాడేటువంటి హెయిర్ డ్రైయర్స్, ఇలా ఏవో ఉంటాయి, అలాంటివి ఎవరికి ఇవ్వకూడదు. అంటే మనం ఏదైతే వృత్తిని చేస్తున్నామో ఆ వృత్తికి సంబంధించిన వస్తువులని ఎవరికి గిఫ్ట్ గా ఇవ్వకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటి, నీటితో కూడినటువంటి అంశాలని, అంటే ఆక్వేరియం లాంటివి, అంటే వాటర్ రిలేటెడ్ దాంట్లో ఆక్వేరియంస్ లాంటివి, అలాగే చిన్న చిన్న గిఫ్ట్స్ ల మధ్య నీళ్లు పెట్టేసి చిన్న ఫౌంటైన్స్ లాగా రకరకాలుగా తయారు చేస్తున్నారు. అంటే వాటర్ ఎలిమెంట్ ని సూచిస్తున్నటువంటి అంశాలను ఎప్పుడు గిఫ్ట్స్ గా ఇవ్వకూడదు. టైమ్ అంటే క్లాక్స్, వాచెస్, అలాగే పెన్స్, ఇవన్నీ కూడా మనము రిటర్న్ గిఫ్ట్స్ గా ఎప్పుడు ఎవరికి ఇవ్వకూడదు. షార్ప్ ఆబ్జెక్ట్స్ కూడా రిటర్న్ గిఫ్ట్స్ గా మనం ఎవరికి ఇవ్వకూడదు. థ్యాంక్ యూ మేడం.